హాయ్ హలో నమస్తే కృపా హోమ్ అండి. నా పేరు బాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మనకి ఆరోగ్యానికి చాలా మంచి అయిన ఒక లడ్డు చేస్తున్నాను. నేను అది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతామా మనం. నాకు అంతగా మాట్లాడడం రాదు, ఏమైనా మాట్లాడిన తప్పు అయితే నన్ను క్షమించండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే అవిసె గింజలు తీసుకున్నాను, నువ్వులు, సోడిపిండి, బాదం పప్పు కొంచెం, ప్లస్ గింజలు, ఖర్జూరం, బెల్లం, కొబ్బరికాయ అనమాట. ఇవన్నీ తీసుకొని నేను ఫస్ట్ ఏం చేశానంటే అన్నీ లైట్గా కొంచెం కొంచెం వేపాను అనమాట. లైట్గా వేయించకపోతే అంత పచ్చివాసన వచ్చి మనకి దీని పళ్ళకి అంటుకూడదు. అవిసె గింజలు చిట్టుపట్లు ఆడే వరకు, అంటే బాగా కాకుండా లైట్గా చిట్టుపట్లు ఆడే వరకు మనం వేయించుకోవాలి. అవిసె గింజలు నేను 100 గ్రాములు తీసుకున్నానండి. ఇవి తర్వాత గుమ్మడి గింజలు ఇవి 50 గ్రాములు తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా బాగా వేపుకోకూడదు, కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట. బాదం పప్పు కూడా 50 గ్రాములు తీసుకున్నాను. ఎక్కువేం తీసుకోలేదండి, నేను అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చేశాను. కాకపోతే అవన్నీ ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ ఖర్జూరంతో మనకి పిక్కలన్నీ కనబడేలాగా మిక్సీ పట్టుకోకుండా చేశానమాట. ఈసారి అలా కాకుండా ఫైన్ పౌడర్ కింద చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. కానీ ఇలా కూడా చాలా బాగుందన్నమాట. నువ్వులు కూడా వేపేసాను. తర్వాత అవన్నీ మిక్సీ పట్టాను. కానీ బాదం పప్పుని, గుమ్మడి గింజలు మాత్రం చెక్కల కింద పట్టాను. ఎందుకంటే మనం తింటుంటే బాగుంటుంది కదా పంటి కింద పడి అనేసి నువ్వులుని అవిసె గింజలు మాత్రం మెత్తగా పట్టేశాను అనమాట. అవి అలా పట్టేసిన తర్వాత కొంచెం ఖర్జూరం వేసాను. ఇట్లా పిక్కలన్నీ తీసేసి కొంచెం మిక్సీలో వేసి పొడిలాగా చేసి ఖర్జూరం కూడా కలిపాను అనమాట. అందులో అదిగో ఖర్జూరం, అది మొత్తం ఖర్జూరంతో అంతా పొడి అయ్యింది. కానీ మనకి ఉండ కావట్లేదు. తర్వాత కొంచెం కొబ్బరి తురుము వేసాను. అయినా ఇంకా మనకి బెల్లం సరిపోలేదు అనేసి మళ్ళీ కొంచెం బెల్లం వేసి లడ్డు చుట్టాను అనమాట. ఇప్పుడైతే బెల్లం వేసిన తర్వాత కొంచెం బెల్లంలో మాయిశ్చర్ ఉంటుంది కదా, దానికి మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. మనం ఏంటంటే ఇంకా మాయిశ్చర్ కావాలి అనుకుంటే కనుక కొంచెం తడి కావాలి, ఉండ చుట్టడానికి అవ్వట్లేదంటే బెల్లాన్ని పిండిని కలిపి మిక్సీలో వేసామనుకోండి, అప్పుడు చాలా బాగా అవుతుంది. కొబ్బరిలో కూడా ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి కొబ్బరికి బెల్లం మనం పాకం పట్టుకుని వేసుకోక్కర్లేదు, మామూలుగానే వేసేసుకోవచ్చు బెల్లాన్ని. అవి చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. మేము తింటే అయితే మాత్రం ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. ఆరోగ్యానికి మంచిది, నోటికి కూడా టేస్టీగా చాలా బాగుంది. బెల్లం పొడి చేసేసి వేసాను అనమాట. నేను మిక్సీలో వేసేసి గుండె కింద చేసేసి వేసేసి రకంగా లడ్డూలు చుడితే ఉందండి, అసలు మామూలుగా లేదనమాట. తింటుంటే ఎంత బాగున్నాయంటే చూసారు కలర్. మనం అవిసె గింజలు కొంచెం తక్కువ వేసి నువ్వులు కొంచెం ఎక్కువ వేసిన వల్ల బాగా బ్లాక్ కలర్ అయితే రాలేదు. మామూలుగా ఇంతకుముందు నేను అవిసె గింజలు లడ్డూలు చేస్తే ఫుల్ బ్లాక్ వచ్చేసినాయి అనమాట. ఇవి అట్లా కాకుండా లైట్గా బ్లాక్ వచ్చినాయి. కానీ చాలా బాగున్నాయి, తింటుంటే టేస్టీ అయితే చాలా మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఇవన్నీ తినలేము కాబట్టి. ఇక్కల కింద అయితే మనం గింజల కింద డ్రై ఫ్రూట్స్ రోజు అన్నీ కొన్ని తీసుకోవాలనుకున్నా తీసుకోలేదు. అందుకని ఇలా లడ్డూలు చేసుకుని రోజుకు 2 లడ్డూలు తిన్నామనుకోండి, పిల్లలకు కూడా పెట్టామనుకోండి, తీయగా ఉంటాయి కాబట్టి చాలా బాగా తింటారనమాట. చూసారా లడ్డు కలర్ రాకుండా ఎంత బాగుంది. పైన చూడండి డ్రై ఫ్రూట్స్ ఎలా కనబడుతున్నాయో మనకి చక్కగానే ముక్కల కింద, ఎందుకంటే చిన్న ముక్కల కింద అయ్యేలాగా చేసి ఉన్నదంతా పైన పౌడర్ చేసి బాదం పప్పు, గుమ్మడి గింజలు చూసారు గ్రీన్గా ఎలా కనబడుతున్నాయో. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే చిన్నపిల్లలు బాగా తింటారు. ఉంటానండి మరి, బాయ్.